టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మే హరిత. ప్రతి 10 మందిలో 5గురికి B12 వైటమిన్ తక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు B12 కరెక్ట్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? డయాబెటీస్ పేషెంట్స్ ప్రత్యేకించి ఎలాంటి కేర్ తీసుకోవాలి? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటీస్ కౌన్సిలర్ కన్సల్టెంట్ డాక్టర్ జి కిరణ్. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి 10 మందిలో 5గురికి B12 వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఎందుకు ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తోంది? B12 తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ముఖ్యంగా ఇది వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది ఎదుగుతున్న చిన్న పిల్లలకి B12 డెఫిషియన్సీ రాకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి పీడియాట్రిషియన్ చూసేటప్పుడు దాదాపు 14-16 వయసు వచ్చే వరకు ఆయన సూపర్విజన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారనమాట. ఒకవేళ ఏదైనా B12 డెఫిషియన్సీ లక్షణాలు బేబీలో కానీ ఎదుగుతున్న పిల్లోళ్ళు కనపడుతూ ఉన్నప్పుడు దానికి కావాల్సిన సప్లిమెంట్స్ ఇవ్వటం, మళ్ళీ డైట్ అడ్వైజ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ అది కవర్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే యూత్ అనమాట. చదువులో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు చూసారా, లేదా ఉద్యోగాలు ఎంటర్ అయ్యి ఉద్యోగాలలో కొంచెం ప్రమోషన్ స్థాయికి మధ్యలో ఉంటారు చూసారా, బాగా బిజీ టైమింగ్ అనమాట ఇది. ఇక్కడ ఏమవుతుంది, ఫుడ్ అనేది తీసుకుంటే ముఖ్యంగా ఫుడ్కి మనం ప్రాధాన్యత, దాంట్లో ఉన్న పౌషిక విలువలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతని కంప్లీట్గా తుడిచిపడేసాం. రుచులకి, అందులో ఉన్న గుమగుమలకి ప్రయారిటీ ఇస్తున్నారు. రుచి ఎట్టు వస్తుంది? ఉప్పు కారాలు వేస్తే రుచి వచ్చేసింది. గుమగుమలు ఎట్టు వస్తాయి? కొంచెం మసాలాలు ఫ్లేవర్స్ వేస్తే వచ్చేసాయి. బట్ వీటితో మీకు వైటమిన్స్ రావు కదా. సో జనాలు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, రుచి వేరే, సువాసనలు వేరే, వైటమిన్స్ వేరే, పౌషిక విలువలు వేరే అనేది గుర్తించగలిగితే యూత్ బాగుపడతారు. టేస్టీగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. ఏమైందంటే అమ్మా, భారతదేశం ముఖ్యంగా గత 20 సంవత్సరాలలో ఆధునిక దేశంగా ఎదిగింది. అంతకు క్రితం ఈ సమస్య, విటమిన్స్ లోపాల సమస్య ముఖ్యంగా అమెరికాలో కానీ యూరోప్ దేశ జనాభాలలో కనపడేటివి. ఎందుకంటే వాళ్ళకి లభించే ఫుడ్ ఎక్కడి నుంచి, భారతదేశం నుంచి కానీ, ఆసియా ఖండం నుంచి కానీ, ఆఫ్రికా ఖండం నుంచి కానీ వీళ్ళకు లభిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, మనం కూడా, అంటే నా ఉద్దేశం అప్పట్లో వీళ్ళకి అమెరికాకి యూరోప్కి ప్రాసెస్డ్ ఫుడ్ లభించేది. ఫ్రెష్గా వాళ్ళకి దొరకాలంటే కొంచెం కష్టం. బట్ వాళ్ళల్లో ముఖ్యంగా యూరోప్లో సమ్మర్లో వాళ్ళకి కావాల్సినటువన్నీ వాళ్ళు పండించుకొని ప్రాపర్గా నిల్వ ఉంచుకొని, ప్లస్ సమ్మర్లో వాటిని బాగా తిని నిల్వ ఉంచాల్సినవి నిల్వలు ఉంచి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. సో మనకి ఎప్పుడు అన్నీ దొరికేటివి కాబట్టి ఫ్రెష్ ఫుడ్స్ మనం తినేవాళ్ళం. వెజిటబుల్స్, కూరగాయలు కావచ్చు. అండ్ భారతదేశంలో గ్రెయిన్స్ అంటే ఎటువంటి చిరుధాన్యాలు తీసుకున్నా, బియ్యం తీసుకున్నా మనం ఎప్పుడు కూడా హోల్ ఫుడ్డే తినేవాళ్ళం. అంటే దాని ఒక రూపాలు అనేటివి ఫుల్లుకు ఉండేటివి. ఒక ఒడ్లు తీసుకుంటే ఒడ్డు పైన ఉన్న పొట్టు మాత్రం దంచి తీసేవారు. సో బియ్యం పూర్తిగా పరిపూర్ణంగా ఉండేది. గోధుమలు తీసుకున్నా కూడా గోధుమలు ఉండేటివి. మనకేమైంది, 40-50 ఇయర్స్గా కరెంట్ అవైలబిలిటీ వచ్చినప్పటి నుంచి వీటిని సూపర్ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్లో మైల్డ్గా ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు బియ్యంని పాలిష్, ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుంది, బియ్యం డబుల్ పాలిష్, సింగిల్ పాలిష్ అంటే ఆశ్చర్యపోతున్నారు. సో చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఆధునికంగా ముందుకు ఎదుగుతున్నామా, వెనకబడుతున్నామా? హెల్త్ పరంగా వెనకబడుతున్నాం, చాలా వెనకబడుతున్నాం మనం. సో మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ జవాబు ఏంటంటే, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, సూపర్ ఫ్రైడ్ ఫుడ్స్, సూపర్ హీటెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ వైటమిన్ బి అనేది ఈ తయారీ విధానంలో పోతుంది, దాని గుణాలు కోల్పోతుంది. వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో డైరెక్ట్గా త్వరగా రావండి సిమ్టమ్స్, అది ప్రాబ్లం, టైం పడుతుంది. బట్ వైటమిన్ బి ఎందుకు ముఖ్యం మనకి? నరాలు కరెక్ట్గా పనిచేయటానికి, తర్వాత మనకి బుద్ధి జ్ఞానం బాగుండటానికి, మనకు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలన్నా, కణాలు ఉత్పాదనలో కావాలన్నా, దేనికైనా కూడా వైటమిన్ బి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో లక్షణాలు అనేటివి వెరీ వేగ్ అనమాట. సో అది మీరు పసిగట్టలేరు జనరల్గా.
బట్ చెక్ చేసుకున్నప్పుడు కనపడుతుంది. లేదా జనరల్గా డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు స్కిన్ను బట్టి కానీ లేకంటే కొన్ని లక్షణాలను బట్టి కానీ సిమ్టమ్స్ని బట్టి డాక్టర్స్ గెస్ చేస్తారు. జనరల్గా సిమ్టమ్స్ అంత తొందరగా బయట పడవంటున్నారు కాబట్టి ఎన్ని రోజులకు ఒకసారి బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే బెటర్? ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి? ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ అసలు వైటమిన్ బి కానీ వైటమిన్ డి కానీ టెస్ట్ అనేది వెరీ వెరీ రేర్. 99% సీనియర్ డాక్టర్సు పేషెంట్ లక్షణాలను బట్టి తను ప్రజెంట్ చేస్తున్న సమస్యను బట్టి మనం గెస్ చేసేవాళ్ళం. అండ్ బి కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా చాలా ఎకనామికల్ మనకి. చాలా ఉదాహరణకి రైబోఫ్లవిన్ ట్యాబ్లెట్ ఒక స్ట్రిప్ 3 రూపాయలే, అంటే నెలకు 10 రూపాయలు అంతే నెలకి. బట్ ఈరోజు కోర్స్ మెడిసిన్స్ కాస్ట్ పెరిగిపోయినాయి, చాలా దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ అనమాట. సో సరదాగా మనం కూడా సరే ఎవరికైనా కొంచెం రైబోఫ్లవిన్ కానీ లేదా ఇతర కాంప్లెక్స్ డెఫిషిట్ కనపడినప్పుడు ఇమీడియట్గా బాబు ఒక 1 month వేసుకో 2 months వేసుకునేవాళ్ళం, బాగుండేదన్నమాట. మెడిసిన్స్తో పని లేకుండా కొన్ని ఫ్రూట్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్గా ఫ్రూట్స్ ఏమన్నా ముందు గ్రెయిన్స్ అనేటివి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. కనీసం మనం తినే ఆహారంలో ఒక రోజులో ఒక్క పూట అన్న మనము కంప్లీట్గా అన్ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. వీలైతే సింగిల్ పాలిష్ రైస్ బెటరు. అండ్ ఎక్కువగా మనం భారతీయులు ఏంటంటే కడుపు నిండా తినటం మనకు అలవాటు కాబట్టి, సో రైస్ రోజు తింటాం కాబట్టి, అండ్ టిఫిన్ కూడా చాలా వరకు రైస్ ఐటమ్సే కాబట్టి ఒక్క పూట అన్నా కనీసం రైస్ కానిది తినాలి. అంటే మళ్ళీ చిరుధాన్యాల గురించి మాట్లాడుతున్నాం. సో చిరుధాన్యాలు మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ అవి రవ్వ చేసినటివి పిండి పట్టినటివి కాకుండా వాటిని మళ్ళీ హోల్ గ్రెయిన్గా తీసుకోగలిగితే మంచిది. ఉదాహరణకి జొన్నలు, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, అవి రాత్రంతా నానబెట్టో లేదా 6 గంటలు అలా నానబెట్టి వాటిల్నే అన్నంలాగా ఉడకబెట్టుకొని తినాలన్నమాట. చాలామంది జొన్న రొట్టె తినేస్తున్నాము అంటారు, చాలా మంచిది. బట్ జొన్న అన్నం మనకు ఇంకా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, ప్లస్ జొన్న అన్నం రొట్టె చేసేటప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రత ఎక్కువ హై హీట్లో కాల్చాల. అన్నం ఏంటంటే మీకు వాటర్ ఉంటుంది కదా, సో మీకు 100 degrees కంటే దాటదు కదా, అది అనమాట. సో అన్నం అనేది జొన్న అన్నం కూడా మంచిది. కనీసం వారంలో 3-4 రోజుల్లో ఒక్కొక్క పూట రైస్ కానీ చిరుధాన్యాలని మనం ఎంపిక చేసుకుంటే మంచిది అంటున్నాను. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా రోజు 1-2 ఫ్రూట్స్ పడాల్సిందే. ఎలాంటి ఫ్రూట్స్? ముఖ్యంగా ఇంట్లో మీరు కట్ చేసుకొని తెచ్చుకోగలిగితే లైక్ ఒక రోజు బొప్పాయి లేదా 2 రోజులు బొప్పాయి, వాటర్ మెలన్, ఇంకొక రోజు మస్క్ మెలన్ కట్ చేసుకొని. జనరల్గా అన్ని ఫ్రూట్స్ లోనూ వైటమిన్ బి కాంప్లెక్స్ చాలా వరకు ఉంటుంది. కొన్నిట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఫ్రూట్ అనేది చెప్పామనుకోండి, ఆ ఫ్రూట్ మనకు దొరకలేదు, ఆ ఫ్రూట్ రేట్ ఎక్కువ ఉంది, ఇవన్నీ మళ్ళీ మీరు ఒక 3-4 రకాల ఫ్రూట్స్ చెప్తే దానిలో 1-2 అన్న దొరుకుతాయి కదా, అందుకే అడుగుతున్నాను. అందుకనే మీకు ఈజీగా అవైలబిలిటీ ఉన్నవే అని చెప్తున్నా. కట్ చేసుకొని తినేటివి ఇవి, ఏది వాటర్ మెలన్, మస్క్ మెలన్, పైనాపిల్, ఇట్లా. లేదు కట్ చేసుకోలేరు, టైం లేదనుకున్నప్పుడు మనకు డైరెక్ట్గా దొరికేటివి యాపిల్, జామకాయ డైరెక్ట్. సో ఇంట్లో మర్చిపోయినాను అనే కంప్లైంట్ లేదు, దారిలో కనపడితే కొనుక్కొని తీసుకోవచ్చు, కడుక్కొని తినేస్తే చాలు. సో కట్ చేసి ఇవ్వడానికి నాకు టైంకి ఎవరు లేరు అనే ఎక్స్క్యూజ్ లేదు, మీరు కొనుక్కొని తినేస్తే చాలు. వీలైతే సింగిల్ పాలిష్ రైస్ తీసుకోండి, జామకాయ, యాపిల్, వాటర్ మిలన్, బొప్పాయి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోండి, మీ హెల్త్ను మీరు కాపాడుకోండి అంటున్నారు, అంతేనా? కరెక్ట్. అండ్ జంక్ ఫుడ్, సూపర్ ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఓట్స్ పాలలో కలుపుకొని తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు, దాంట్లో అన్నీ వచ్చేస్తున్నాయి నాకు అనుకుంటారు, దాంట్లో అన్నీ రావండి. ఇప్పుడు ఉదాహరణకి బ్రెడ్ తీసుకుంటున్నారు, బ్రెడ్లో ఏమొస్తుంది? చాలా మంది దానికి అలవాటు పడ్డారు. అసలు ఒక బ్రెడ్ మనకు ఒక మంచి కప్ ఆఫ్ రైస్తో సమానం. సో ఒక్క కప్ ఆఫ్ రైస్ని మళ్ళీ మనం సింగిల్ పాలిష్ రైస్ చేసేసాం అనుకోండి, ఇంకెంత అద్భుతం ఇది. లేదు వారంలో 2-3 సార్లు మనం అనుకున్నట్టు రాగి అన్నం కానీ, జొన్న అన్నం కానీ, సజ్జన్నం కూడా మనం కానీ చేసుకుంటే ఇంకెంత బెనిఫిట్. మీకు వీటిల్లో వచ్చిన బెనిఫిట్ ఒక బ్రెడ్లో కానీ ఒక బిస్కెట్లో ఎలా వస్తుంది? సో ఇక్కడ మీరు డయాబెటీస్ వారికి కూడా అన్నారు కాబట్టి, డయాబెటీస్లో ఏమవుతుందంటే ముఖ్యంగా బి కాంప్లెక్స్ ఇంకొంచెం బాగుండాలి కాబట్టి, లేకంటే వీళ్ళకి న్యూరోపతి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్స్ కంట్రోల్లో ఉండాలి, బి కాంప్లెక్స్ బాగున్నప్పుడు న్యూరోపతి సిమ్టమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వారికి మనకు డాక్టర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 1 కానీ 2 సార్లు కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి టెస్ట్ చేసుకుంటే చాలు. రెండోది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బి కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ పోయి బ్లడ్ టెస్టింగ్కి ఇస్తారు, అది హై వాల్యూ వస్తుంది, తర్వాత అన్నీ మానేస్తున్నారు, అది తప్పు. బి కాంప్లెక్స్ వాడుతూ బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు అది డెఫినెట్గా 1000-2000 వచ్చేస్తుంది రీడింగ్.
అంటే రెండు రోజులు మానేసి చేసుకోవచ్చా? ఎస్, మీరు 2-3 రోజులు మానేసి టెస్ట్ చేసుకోండి, లేదా మీరు డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోండి. ఓకే. మీరు ర్యాండమ్గా బి కాంప్లెక్స్ మాత్రలు మార్నింగ్ చేసుకోను లేదా ముందు రోజు చేసుకోను పోయి చెక్ చేస్తే బి కాంప్లెక్స్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువనే ఉంటుంది. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవునవును, ఈ విషయం చాలా మంది తెలియదు. అంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడితే అది ఆటోమేటిక్ గా ఎక్కువనే చూపిస్తుంది. అవునవును. సో 2 రోజులు మానేసాక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కరెక్ట్ రిపోర్ట్. అవును, మీరు ర్యాండమ్ గా చేయించుకుంటున్నారంటే ఇలా చేయొచ్చు, లేదు మీ డాక్టర్ చెప్పినట్టు పాటించండి. సో జనరల్ గా ఇప్పుడు నా పర్యవేక్షణ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాడుతున్న వాళ్ళకి ఒక 2 days మానేసి చెక్ చేయమంటాను. బికాస్ అది వేస్ట్ చూస్తే హై వస్తుంది, వీళ్ళు వాడేటి మానేస్తారు, అది ప్రాబ్లం. అండ్ బి కాంప్లెక్స్ హై అయినా కూడా విటమిన్స్ ఏం కాదు, ఇది వైటమిన్ డి లాగా నష్టం చేయదు. వైటమిన్ డి అనేది ఎక్కువ కాకూడదు, బట్ వైటమిన్ బి, వైటమిన్ సి, వాటర్ సాల్యుబుల్ ఇవి ఎక్కువైనా ఎటువంటి ఇబ్బంది లేదనమాట. బట్ ఇవి తక్కువ కాకుండా చూసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు మంచి ఆహారాన్ని తీసుకుంటూ, పోషక విలువలు గల ఆహారం తీసుకుంటూ, షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ఇతర సమస్యలు రాకుండా కూడా క్షేమంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ కిరణ్ గారు. చూసారు కదా, వీలైనంతగా సింగిల్ పాలిష్ రైస్ అన్న తీసుకోండి. జామకాయ, యాపిల్, బొప్పాయి, వాటర్ మిలన్ ఇలాంటి ఫ్రూట్స్ డైలీ 1-2 ఖచ్చితంగా తినండి. మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. విటమిన్ B12 కరెక్ట్గా ఉంటుందని డాక్టర్ కిరణ్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.